మిగతా వాళ్ళందరికంటే ఆది ఎందుకు రన్‌లో ఉన్నాడంటే, నీకున్న చదువు, నీకున్న టెక్నాలజీనే. ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను స్కూల్ టాపర్ నాన్న. ఓహ్! ఓన్లీ గొడవ చేసే వ్యక్తిని కాదు, దాంతోపాటు చదువుతాను, బాగా చదువుతాను కూడా. నేను 7th క్లాస్ స్కూల్ ఫస్ట్, 10th క్లాస్ నాకు 7th క్లాస్ అప్పుడు మాకు 500 మార్క్స్, అప్పుడు 435 నాకు, 10th 545, ఇంటర్ 956 నాకు. ఓ మై గాడ్, నాకు 80% బీటెక్. ప్రియమణికి ఆదికి మధ్యలో ఏం నడుస్తుంది? అయ్యో అదే ప్రియమణి గారు, ఆవిడ ఒక నేషనల్ అవార్డు విన్నరు. నన్ను బావా బావా అని పిలుస్తారు అసలు. నాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నువ్వే. ఏంటి సంబంధాలు చూడట్లేదా? చూస్తారా మనకి అంటే ఏంటి దొరికేస్తుంది ఏంటి ఫుడ్? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? వాళ్ళు ఫైనాన్షియల్గా నీకు హైదరాబాద్ లాంటి దగ్గర తిరగాలి అంటే ఒక 100 రూపాయలు కావాలన్నా జస్ట్ అలా పక్కకి వెళ్ళి ఆ 100 అడిగి తీసుకునే ఇది ఆ టైంలో. అవును, ఆ టైంలో అలాగా కంపల్సరీ ఊర్లలో ఉంటుంది అంతే. అలాంటి అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సూపర్. పవన్ కళ్యాణ్తో బెస్ట్ ఫేజ్ ఏంటి? బెస్ట్గా నువ్వు గడిపిన క్షణం? అంటే జనరల్గా పర్సనల్గా చాలాసార్లు కలవడం జరిగింది. ఆయన్ని బేసిక్గా ఏమంటాడు అసలుకి? ఎంత పెద్ద హీరో అయినా ఎవరిని చూసినా మరి అలాంటప్పుడు ప్యాకేజీ స్టార్లు అని ఇదని అదని అంటున్నప్పుడు అది అంతగా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారని ఆది నోటి నుంచి ఉంటారు. నేనైతే తీసుకున్న వాటిలో మ్యాక్సిమం మొత్తానికి ఓపెన్ చేసి అధ్యక్ష అంటారంటావా? ఖచ్చితంగా అన్న మంచి సీట్లే ఉంటాయి. ఎందుకంటున్నానంటే రేష్మి సుధీర్ అనే టాపిక్ నిజంగా కూడా మొత్తం ఇప్పుడు మీది ఎంత స్కిట్ని కాంటెంట్ పరంగా ఎంజాయ్ చేస్తారో పంచులకి, వాళ్ళిద్దరి కెమిస్ట్రీని కూడా భలే ఎంజాయ్ చేస్తారు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏంటి నిజంగా గొడవ, ప్రేమ? అది బేసిక్గా ఫస్ట్ నుంచి ఇప్పుడు అనసూయ గారి టాపికే. ఇప్పుడు అనసూయ గారి టాపిక్ వచ్చినప్పుడు మీ మీద వచ్చిన మీమ్స్, మీ మీద ట్రోల్ అయినంత ట్రోలింగ్ నాకు తెలిసి జబర్దస్త్లో ఎవరి మీద అవలే. ఏం లేదండి, అనసూయ గారిని కూడా చాలా మంది ఒక డ్రెస్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంటారు. కానీ అనసూయ గారు అంతే బాబు, చాలా ఆ విషయంలో అసలు పిఠాపురం ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నా ఒక పిఠాపురం మీద మాత్రం బాగా నడుస్తుంది రచ్చ. ఏంటి పిఠాపురంలో ఏంటి పరిస్థితి, ఏమి జరగబోతుంది?